హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గత కొంతకాలంగా కొన్ని వీడియోస్ చాలా మందిని బాధ పెడుతూ ఉన్నాయి. కనీసం మనిషిగా పుట్టామన్న స్పృహ కూడా లేకుండా ఇతర మతస్థులపైన ఏకధాటిగా దాడి చేస్తూ ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే వీళ్ళు కనీసం కులమత ఘర్షణలు లేకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫోర్త్ ఎస్టేట్ ఉన్నటువంటి మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనుషులు అన్న విషయాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మతాల మధ్యలో విధ్వంసాన్ని రేపే ప్రయత్నం చేస్తున్నారు. అందుట్లో రాములమ్మ అనే ఒక ఆవిడ ఉంటుంది. ఈవిడైతే నెక్స్ట్ లెవెల్లో చేస్తూ ఉంది ఈ విధ్వంసాన్ని. నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతూ నోటుకొచ్చినటువంటి ప్రతి తప్పుడు మాటని నిజమని చెప్తూ ఆవిడకి సగం తెలిసి సగం తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో బుర్ర తక్కువగా చాలా వీడియోస్ వరుస పెట్టి చేస్తున్నారు ఈవిడ. నిజం చెప్పాలంటే ఈవిడికి కనీసం స్క్రిప్ట్ ఇచ్చేవాడికి కూడా సిగ్గు లేదా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా బీజేపీ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుని ఇటువంటి వీడియోస్ చేస్తున్నారన్నది ఆ జగన్ మీద సత్యం. ఈవిడ కూడా ప్రియా చౌదరి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ గురించి ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. చిరాకేస్తూ ఉంటుంది ఆవిడ మాటలు. కనీసం వయసు తగ్గ జ్ఞానం దేవుడు ఎందుకు ఇవ్వలేదని చాలా బాధపడుతూ ఉంటాయి వీళ్ళందరినీ చూసినట్లయితే. సుంకర మేడం ఒక ఆవిడ, మోనికా సుంకర, ఆవిడ అన్ని వంకర మాటలే మాట్లాడుతుంది. ఇద్దరు బిడ్డలుంటే దేశానికి ఒక బిడ్డ ఇవ్వమని ఆవిడ చెప్తూ ఉంది. మరి ఈవిడ ఎంతమంది బిడ్డలను ఇచ్చిందో దేశానికి నాకు అర్థం కావట్లే. మిలిటరీలోకి పంపించండి, ఎందుకు బీజేపీలోకి? అందరు దేశానికి ఒక బిడ్డ అంటే మిలిటరీలోకి పంపించండి, బాగుంటుంది. ఉండకూడదు. ఇక్కడే మన పిల్లలు కొట్టుకొని సావాలి. వీళ్ళ పిల్లలు మాత్రం వేరే వేరే కంట్రీస్లో బాగా చదువుకోవాలి. బీజేపీలో పార్టీలో ఉన్న ఏ ఒక్క పార్టీ నాయకుడు కొడుకు కూడా బీజేపీలో ఇండియాలో లేడు. వాళ్ళంతా అమెరికాలో అద్భుతమైన లైఫ్లు గడుపుతున్నారు వివిధ కంట్రీస్లో. మన పిల్లలే ఇక్కడ మత సందస్వాదం పట్టుకొని కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. అయితే ఈ రాములమ్మ పైన కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే నోటికి వచ్చినట్టు కుక్కల్లాగా వాగుతూ ఉంటే అందరూ చూస్తూ ఊరుకోరు కదా. చాలామందికి ఈవిడ ఆ దురదగొండి నోటితో మాట్లాడే మాటలకి చాలా చిరాకు దొబ్బి ఈమె పైన చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు చాలామంది. కనీసం ఈవిడకి ఎంత జ్ఞానహీనరాలంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నవాబ్స్ ఏం చేశారు, అసలు పాకిస్తాన్ ఇండియా నుంచి ఎలా విడిపోయింది, అసలు జమ్మూ కాశ్మీర్లో ఉన్న గొడవలు ఏంటి, వీటికి సంబంధించిన బేసిక్ ఐడియా మనకు ఉంటుంది కదా. బేసిక్ ఐడియా అది కూడా ఉండదు. రాజ్యాంగబద్ధంగా ఎలా బ్రతకాలి, అందరూ సమానమే, కులమతాలను విడగొట్టకూడదు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దాన్ని వేరే వాళ్ళపైన రుద్దకూడదు అన్న విషయం కూడా ఇప్పుడు తెలియదు. మినిమం సెన్స్ ఉంటుంది కదా. మినిమం అంటారు కదా, అది కూడా లేని ఒక వింత మనిషి ఈవిడ. నేను వింత మనిషి అంటారో ఇంకేమంటారో మీ ఇష్టం. అయితే దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హుషేన్ షేక్ అనే వ్యక్తి దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తిను హుషేన్ షేక్ సోషల్ యాక్టివిస్ట్. ఈయన ఉండేది దుబాయ్లో. కానీ ఈ రాములమ్మ ఇప్పుడున్నటువంటి మత ఘర్షణ రేపడానికి ఇవాళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ ఆయన అభియోగం చేస్తూ మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. అటు నెల్లూరు కమిషనరేట్కి, అదేవిధంగా హైదరాబాద్లో కూడా కమిషనరేట్కి. ఇందులో ఆయన పేర్కొన్న విషయాలు 29. అంటే ఈరోజు ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ఆప్ కమిషనర్ గారికి నెల్లూరు పోలీస్ కమిషనరేట్కి జిల్లా ఆంధ్రప్రదేశ్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు? హుషేన్ షేక్, అయ్యా, నేను నెల్లూరు జిల్లాలో ఏవిఆర్ కాలనీలో నివసిస్తూ బ్రతుకుతున్నాను. నేను ఉద్యోగ కారణంగా కువైట్లో నివసిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ ఫిర్యాదుని ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తూ ఉన్నాను. ఓకే బ్రదర్, పంపించండి. ఎక్కడి నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా మీరు కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అందుట్లో వాస్తవాలు ఉంటే జ్యుడిషియరీకి సిస్టమ్ దాన్ని తీసుకుంటుంది. అదేవిధంగా ఈయన ఇంకేం చెప్తున్నా అంటే, సామాజిక మాధ్యమాల్లో ప్రమాదకరంగా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం అవుతున్న ఒక వీడియో నా దృష్టిలో పడింది. ఈ అక్క వీడియోదే, మన రాములమ్మ అక్క వీడియో ఆయన దృష్టిలో పడిందంట. ఏంటంటే, వాయిస్ టీవీ ఈవిడ పేరు, యూట్యూబ్ డిజిటల్ మీడియా ప్రసారం చేయబడిన వీడియోలో ముస్లిం సమాజం మరియు వారి మత విశ్వాసాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీడియాలో భారతదేశాన్ని ముస్లింల దేశంగా మార్చడం అనే వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మరియు ఈ వ్యాఖ్యలు ఉపయోగిస్తూ
ముస్లిం సమాజంపై సమాజంలో ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. వీళ్ళ డ్యూటీ అది బ్రోస్, వీళ్ళ డ్యూటీ అది. వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు, వీళ్ళకి గవర్నమెంట్లోంచి కొంతమంది కొన్ని ఫండ్స్ ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళన్నీ మూసుకొని A to Z నవరంధ్రాలు మూసుకొని ఇవి చేయవలసిందే. మరి ఎదురు తిరగడం మాట్లాడుతూ ఉండదు. వీళ్ళంతా సోకాళ్ళ మతతత్వ భావజాలాలు కలిగినటువంటి పార్టీలు ఇచ్చే ఫండ్తోటి, దాని ద్వారా నడిచే సంస్థలతోటి ఉగ్గుబాలులాగా వాళ్ళు పోసే డాష్ తాగి ఇలా పెరుగుతూ ఉంటారు అనమాట. సో ఆ డాష్లో ఏంటంటే డబ్బులు, వేరే వజ్రాలు, వైఢూరాలు అని పెట్టుకోండి. మళ్ళీ బూతులు అనుకున్నారు. అసలు నా బూతులే రావు, నేను అసలు బూతులు మాట్లాడను. ఓకే, విద్వేషాలు, అనుమానాలు పెంచేలా మాట్లాడుతున్నారు. ఈ వీడియోలోని విశేషాలు మరియు వ్యాఖ్యలు ఈ ముస్లిం సమాజాన్ని తీవ్రంగా అవమానపరిచేలాగా ఉండటమే కాకుండా విధ్వంసకరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టేలా ఉన్న వాళ్ళు ఉన్నది. అందుకే కదా వాళ్ళకి పేమెంట్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే పార్టీ, ఒకటే మతం, ఒకటే ఉండాలి అన్నీ. ఇక వేరే వాళ్ళు ఎవడో ఉండడానికి వెళ్ళలేదు. వీళ్ళంతా కలిసి అటువంటి పెద్ద స్కెచ్ చేస్తున్నారు. అందుట్లో భాగంగానే మీరు ఈ కంప్లైంట్ పెట్టారనుకుంటా. బ్రదర్, వీళ్ళంతా పెద్ద కుష్టి వ్యాధుల మూట అంటూ పాపం ఒక బ్రదర్ ఎవరో వీడియో చేశాడు. కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఎంత అంటే అసలు అటు నుంచి పంది వెళ్తుంటే, పంది కూడా హిందూ అంటే ఆ పందిని కూడా ముద్దు పెట్టుకొని బురద రాసుకొని నువ్వు మావాడివి అని కలుపుకుంటారు వీళ్ళు. ఎందుకంటే హిందుత్వం అనేది ఎవడ సొత్తు కాదు. బీజేపీ దాన్ని స్టార్ట్ చేయలేదు, ఆర్ఎస్ఎస్కి దానికి సంబంధం లేదు. హిందుత్వం భూమి పుట్టక ముందు నుంచి భూమి పుట్టిన తర్వాత కానీ భూమి అంతరించిపోయే వరకు శాశ్వతంగా ఉంటుంది. దాన్ని ఎవడు కదిలించలేడు. కనీసం హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎవరు చదవరు. బేసిక్గా ఈ పరమత సహనం అనేది ఉంటుంది. నిజంగా గాంధీజీ గారు చచ్చిపోయి బ్రతికిపోయారు, కానీ లేకపోతే ఈశ్వరాల్లా తేరేరామ్ అన్నట్టే ఆ పదాన్ని కనుక వీళ్ళు వింటే గాంధీజీని కూడా దేశ బహిష్కరణ చేసేటువంటి మహామహులు వీళ్ళందరూ. వాళ్ళందరూ కూడా గాంధీజీని మళ్ళీ ఈ దేశవాది కాదు, వేరే దేశం వ్యక్తివి, నువ్వు విదేశీ కుట్రపూరివి, టెర్రరిస్ట్ అని కూడా వీళ్ళే అంటారు. అంత మహామహులు. అయితే ఈయన కొన్ని సెక్షన్లు కూడా కింద పొందుపరచడం జరిగింది. సెక్షన్ 196 BNS ప్రకారం, విధానం ప్రకారం కుటుంబాలు లేదా మత ఘర్షణలకు లేదా దేశంలో అత్యున్నతికి కారణమైతే లేదా అసూయలు రెచ్చగొట్టే విధంగా ఉంటే BNS 196 అనేది అప్లై చేయమంటూ, అదేవిధంగా సెక్షన్ 298 BNS మతపరమైనటువంటి భావాలను తీవ్రంగా గాయపరచటం లేదా అవమానపరచటం అంటే ఇక BNS 299 కిందకి తీసుకోవాలి. అదేవిధంగా సెక్షన్ 353 కింద వేసుకుంటే సమాజంలో తప్పుడు సమాచారం ప్రచారాలు చేయటం, లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం, వీడియోలు చేయటం, ఇవి కూడా దీని కిందకు వస్తాయి. వీటన్నిటిని తీసుకొని ఇవిడపైన కేసు పెట్టండి సార్ అంటూ అతను అడగడం జరిగింది. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం IT యాక్ట్ 2000 ప్రకారం 366/67/69 మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చట్టాలు ఇవే. ఆ చట్టాల కింద మాధ్యమాల ద్వారా సమాజంలో అశాంతిని, విద్వేషాలు పెరిపే సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి ఈవిడ్ని అరెస్ట్ చేయండి, ఈవిడపైన కేసు పెట్టండి అంటూ హుసేన్ షేక్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి, కువైట్ నుంచి, ఖతార్ నుంచి, వివిధ దేశాల నుంచి ఈవిడపైన కేసులు పెడతాం జరిగింది. అంటే మహాతల్లి ప్రభావం, ఆ ముష్టి ఎక్స్ప్లెనేషన్స్ ఎంత దూరం వెళ్ళాయో చూడండి. నిజంగా చెప్పాలంటే ఒక్కటి కూడా నిజం ఉండదు. అన్ని అబద్ధాలే. కనీసం తెలుసా అంటే తెలియని కూడా తెలియదు. ఎవరో రాసిస్తే బసబస చదువుకుంటూ వెళ్తుంది ఇవిడ. మళ్ళీ ఎక్స్ప్రెషన్ మాత్రం అబ్బో భయ్యా, ఎక్స్ప్రెషన్లు ఏంది? ముళ్ళపంది ఏంటి బ్రదర్? ముళ్ళపంది ఏంటి? ఓకే రైట్, సరే. జుట్టు గురించి మనకెందుకు లేగాని ఇప్పుడు ముళ్ళపంది అంటున్నాడు మావుడు. ఏంది ముళ్ళపంది అంటే చెప్పకుండా వెళ్ళిపోయాడులే కానీ. సో ఈ షేక్ హుసేన్ పెట్టాడు. ఈవిడ చేసే అసత్య ప్రచారాలని నిజంగా చెప్పుతూ కొట్టేనే మాన్పించాల్సిన అవసరం ఎంత అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నిజంగా ఈ విషయాలపైన పోరాడాలనుకుంటే కంప్లైంట్ చేయొచ్చు. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.